హాయ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ శిల్ప. ఈరోజు అసలు అనీమియాని, రక్తహీనతని ఎలా కనుక్కుంటారు? సో సైన్స్ ఏంటి, ఎలా కనుక్కునేది, ఎలా కనిపిస్తుంది? అనీమియా ఉన్నట్టయితే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వండి, ఎవరైనా జనరల్లీ ఒక అడల్ట్కి రక్తహీనత గనక ఉన్నట్టయితే వాళ్ళల్లో ఫస్ట్ గా వచ్చే సిమ్టమ్ ఏంటి? అలసట, బాగా అలసిపోవడము, వీక్నెస్ అనిపించడము, ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోలేకపోవడము, ఆకలి మందగించడము, దాంతో పాటు కళ్ళు తిరగడం కానివ్వండి, కళ్ళు తిరిగినట్లుగా అనిపించడము, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, కానీ ఏదైనా పని మీద దృష్టి పెట్టలేకపోవడం. మోస్ట్ కామన్ ఏంటి? పైకా అంటే అబ్నార్మల్ థింగ్స్, మట్టి కానివ్వండి లేదా బియ్యం తినడము, ఇలాంటి క్రేవింగ్స్ రావడం, అంటే అబ్నార్మల్ క్రేవింగ్స్, అబ్నార్మల్ వస్తువులు తినాలని అనిపించడం కానివ్వండి, ఇవి ఉండడం జరుగుతుంది. దాంతో పాటుగా కిడ్నీ ఫంక్షనింగ్ కానివ్వండి, లివర్ ఫంక్షనింగ్ కానివ్వండి సరిగ్గా లేకపోవడం వల్ల జాండిస్ అంటూ డెవలప్ అవ్వడము, ఒక్కోసారి యూరిన్ అవుట్పుట్ అంటే యూరిన్ సరిగ్గా వెళ్ళలేకపోవడం, ఇలాంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. దాంతో పాటుగా డైజెషన్ లో ఇబ్బంది రావడం, అంటే అరుగుదల లేకపోవడం వల్ల మోషన్స్ లో ఇబ్బంది అవ్వడము, మోషన్స్ లో కూడా బ్లడ్ పడడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇన్ మోస్ట్ కామన్ ఫీమేల్స్ కి వచ్చేసి ఇమ్యూనిటీ తక్కువ ఉండడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటి, వాళ్ళకి ఎక్కువగా బై డిశ్చార్జ్ కానివ్వండి, జెనిటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి వచ్చే ప్రమాదం ఉంటుంది. హిమోగ్లోబిన్ శాతం అనేది తగ్గినప్పుడు ఇంకొన్ని, అంటే శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది పడుతూ, అంటే ఆయాసం ఎక్కువగా వస్తుంది. దాంతో పాటుగా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడము, అండ్ థైరాయిడ్ డిజార్డర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది రావడం అనేది కూడా ఫీమేల్స్ లో మోస్ట్ కామన్లీ అబ్జర్వ్ చేయడం అంటూ జరుగుతుంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్లీ హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకుని మీలో ఎంత రక్తహీనత ఉంది, అసలు హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉంది, దాంతో పాటుగా ఆర్బీసీస్ కానీ డబ్ల్యూబీసీస్ కానీ కణాలు ఎంతవరకు ఉన్నాయి, స్టోర్ ఎలా ఉంది అనేది తెలుసుకున్నట్టయితే తొందరగా డిటెక్ట్ చేసుకుని దాన్ని ఓరల్ మెడిసిన్స్ ద్వారానే అరికట్టవచ్చు. థ్యాంక్ యూ.